జైవిక్ సోలార్ మాస్టర్ ప్రోగ్రాంకి విచ్చేసిన మన పార్ట్నర్లందరికీ స్వాగతం. ఈరోజు మనం మామూలు సోలార్ సెల్స్ గురించి మాట్లాడట్లేదు, దానికంటే చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం కలిసికట్టుగా ఒక నిజమైన మార్పును ఎలా తీసుకురాగలమో చర్చిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక ఇల్లు కాదు, ఒక ఊరు మొత్తమైతే ఎలా ఉంటుంది. మీరు కేవలం ఒక్కో ఇంటికి సోలార్ అమ్మి రావడం కాదు, ఒక ఊరి మొత్తానికి కరెంటు భరోసా ఇస్తే ఎలా ఉంటుంది. ఆ రేంజ్లో మనం ఆలోచించబోతున్నాం ఈరోజు. సరే, మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఇప్పటిదాకా మనం చూసిందానికి ఇది పూర్తిగా భిన్నం. మనం కేవలం ఇంటి పైకప్పుల గురించి ఆలోచించడం ఆపేసి ఇంకా పెద్దగా ఒక సమాజం స్థాయిలో ఎలా ఆలోచించాలో నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, సింగిల్ హోమ్స్ మన రెగ్యులర్ మార్కెట్, ప్రతి ఒక్కరికి అదే తెలుసు. కానీ చాలామంది సోలార్ ప్రొఫెషనల్స్ కూడా గమనించని ఒక పెద్ద అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలో చెప్పడానికే ఇవాళ ఇక్కడ ఉన్నాం. సో, ఇంతకీ ఈ కొత్త పద్ధతి ఏంటి? అదే కమ్యూనిటీ సోలార్ మోడల్. దాని గురించి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్. ప్రతి ఇల్లు విడివిడిగా సోలార్ పెట్టుకునే బదులు ఒక కమ్యూనిటీ లేదా ఒక ఊరు మొత్తం కలిసి వాళ్ళందరి అవసరాలకు సరిపడా సోలార్ పవర్ను ఒకేచోట ప్లాన్ చేసి మేనేజ్ చేయడం, అంతా కలిసికట్టుగా. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూడండి. పాత పద్ధతిలో మీరొక 20 ఇళ్లకు సోలార్ అమ్మాలంటే 20 సార్లు వేరువేరుగా మాట్లాడాలి, 20 నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత టైం పడుతుంది? అదే కమ్యూనిటీ అప్రోచ్లో ఒకే ఒక ప్లాన్, అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల వాళ్ళకి డబ్బు ఆదా అవ్వడమే కాదు, మన పని కూడా చాలా సులభమవుతుంది, ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా పల్లెటూళ్లలో సోలార్ అంటే కేవలం కరెంట్ బిల్లు తగ్గించుకోవడం కాదు, వాళ్లకసలు రోజంతా కరెంట్ ఉంటుందన్న నమ్మకమే లేదు. గంటల తరబడి పవర్ కట్స్ ఉంటాయి. అలాంటి వాళ్లకు సోలార్ అంటే నమ్మకమైన విద్యుత్, అదొక లైఫ్ లైన్. సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలు గ్రామాల్లో మనకి ఎలాంటి అవకాశాలుంటాయి? కేవలం మాటలు కాదు, నిజంగా మనం చెయ్యగల ప్రాజెక్టులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఒక్క ఊరు అంటే ఎన్ని అవకాశాలున్నాయో మీకే అర్థమవుతోంది. మామూలు ఇళ్ల పైకప్పులు సరేసరి, ఆ తరువాత అందరూ వాడే స్కూళ్ళు, హెల్త్ సెంటర్లు, ఇక రైతులకైతే వాటర్ పంపులు, కోల్డ్ స్టోరేజ్లు, ఊరందరికీ ఉపయోగపడే స్ట్రీట్ లైట్లు, వీటన్నిటినీ కలిపితే భవిష్యత్తులో మనం మైక్రోగ్రిడ్లను కూడా ఏర్పాటు చేయొచ్చు. ఒకే ఒక్క ఊర్లో ఎంత పెద్ద బిజినెస్ ఉందో చూశారా? అయితే ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలన్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే అక్కడున్న లోకల్ ఎలక్ట్రికల్ గ్రిడ్ గురించి తెలుసుకోవడం. అక్కడి డిస్కామ్ అంటే మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ టెక్నికల్ విషయాలు చూసి మీరేం కంగారు పడకండి, అందుతే మేమున్నాం. జైవిక్ టెక్నికల్ టీం మీతో ఉండి ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ సెషన్ మొత్తానికే చాలా కీలకమైన పాయింట్. ఒక ఊర్లోకి మనం అడుగు పెట్టడానికి, వాళ్ల నమ్మకాన్ని గెలవడానికున్న అత్యంత పవర్ఫుల్ స్ట్రాటజీ ఇది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ ఊరిలో ఉన్న స్కూల్ మీదో లేదా హెల్త్ సెంటర్ మీదో మీరొక సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారంటే అంతకంటే శక్తివంతమైన డెమో ఇంకొకటి ఉండదు. ఇది మా 15 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాం. ఎందుకంటే జనాలు వాళ్ళు రోజూ చూసే, వాళ్ళు నమ్మే ఒక సంస్థ అంటే స్కూల్ గాని హాస్పిటల్ గాని సోలార్ వల్ల లాభపడుతోందని వాళ్ల కళ్లతో చూసినప్పుడు వాళ్లలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత మా ఇంటికి కూడా పెట్టండి అని వాళ్లే మన దగ్గరికి వస్తారు, మనమే వెళ్ళక్కర్లేదు. సరే, ఇప్పటిదాకా మనం ఏంటి, ఎందుకు అనేవి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలా? పల్లెటూరి మార్కెట్లలో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఈ 4 స్టెప్స్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 1. ఆ ఊళ్ళో మన ఉనికిని పెంచుకోవాలి. 2. అక్కడి లోకల్ లీడర్స్తో అంటే సర్పంచ్ లాంటి వాళ్లతో మాట్లాడాలి. 3. టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో వాళ్లకు చేసి చూపించాలి, ఒక చిన్న డెమో అయినా సరే. 4. అన్నిటికంటే ముఖ్యమైంది, వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు, గుర్తుపెట్టుకోండి. పల్లెటూర్లలో బిజినెస్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. సంబంధాలే ఇక్కడ ముఖ్యం. మనం సిటీలో ఇచ్చినట్టు యాడ్స్ ఇస్తే ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. మనం వాళ్ల మధ్య ఉండి వాళ్లతో మాట్లాడుతూ ఉంటేనే నమ్మకం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరంతా జైవిక్ పార్ట్నర్స్. మీరు మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు మీరు జీరో నుంచి స్టార్ట్ చేయట్లేదు. మీరు ఒంటరిగా వెళ్ళట్లేదు. ఈ 15 ఏళ్లుగా మేం సంపాదించుకున్న అనుభవం, మా పేరు, మా బ్రాండ్ ఇవన్నీ మీ వెంటే ఉంటాయి. అదే మీ అతిపెద్ద బలం. మరి మీ సొంత ఏరియాలో, మీ ఊళ్లలో మీ ఉనికిని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా బావుంది. అసలు కస్టమర్లను ఎలా కలవాలి,
లోకల్గా మన బ్రాండ్ను ఎలా నిలబెట్టాలి, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ సెషన్లో వివరంగా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.